మన ఇంట్లో పిల్లలు ఉన్నారే అనుకోండి, మనకు నచ్చినట్టు కాకుండా వాళ్ళకి నచ్చినట్టు వంటలు చేసి పెడితే హ్యాపీగా తృప్తిగా తింటారు. ఇవాళ నేను గ్రీన్ చిల్లీ చికెన్ రైస్ చేయబోతున్నాను. దానికి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని 30 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి. అండ్ చికెన్ 1 kg తీసుకుంటాను. దీంట్లో హాఫ్ లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. గ్రీన్ చిల్లీ చికెన్ అని చెప్పినా కదా, అందుకే అల్లం, ఎల్లిపాయ, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్నే చికెన్ లో యాడ్ చేయాలి. అయితే నేను ఇక్కడ ఓన్లీ హాఫ్ యాడ్ చేస్తున్నా, ఇంకా హాఫ్ పక్కన పెట్టుకున్నాను. ఇదంతా చికెన్ కి బాగా పట్టేటట్టు కలుపుకొని, ఏంటండి అన్నేసి చూడు నన్నే మర్చిపోతారా అని ఉప్పు బాధపడ్డది. అందుకే టేస్ట్ కి తగినట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇంకేముంది, ఒక కడాయిలో ఆయిల్ పోసేసి ఓల్ గరం మసాలా అన్ని యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకోవాలి. చికెన్ ఒక 50% కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. మనం పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఇంకేంటి, సర్వ్ చేసుకొని తినేయడమే. సండే రోజు ఇట్లా చేసి పెడితే ఇది తింటూ ఇంకా ఎంజాయ్ చేస్తారు.